హాయ్ అండి. అందరికీ సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు. సో న్యూ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. నా రావణ్ హస్బెండ్ పార్ట్ 1 స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరిని ప్రాణంగా ప్రేమించి మరొకరిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని శారీరకంగా మానసికంగా కుంగిపోతున్న ఓ అమ్మాయి జీవితం రాక్షసుని మంచిగా మారుస్తుందా? తన జీవితంలో మళ్ళీ సంతోషం చిగురిస్తుందా? చూద్దాం. అది ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇంటి ముందు ఒక స్విమ్మింగ్ పూల్. ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగా అలంకరించబడి ఉంది. ఆ ఇంట్లో ఒక గదిని పూలతో అలంకరించబడి ఉంది. మల్లెపూల వాసన మనసుకి మత్తెక్కించేలా ఉంది. ఆ గది బాల్కనీలో చేతిలో సిగరెట్ కాలుస్తూ నుంచున్నాడు పెళ్లి కొడుకు. పాల గ్లాస్ పట్టుకుని భయంగా ఆ గదిలోకి అడుగు పెట్టింది పెళ్లి కూతురు. గది తలుపులు తెరుచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి నిలబడింది తను. పెళ్లి కొడుకు చేతిలోని సిగరెట్ పడేసి పెళ్లి కూతుర్ని చూస్తూ చేతులు కట్టుకుని తన ముందు అలానే నిలబడ్డాడు. పెళ్లి కూతురు తన చేతిలోని పాల గ్లాస్ తన ముందు పెట్టింది. ఇక పాల గ్లాస్ అందుకుని సగం పాలు తాగి మిగతా సగం తనకిచ్చాడు. ఆ సగం పాలు తను తాగి గ్లాస్ పక్కన పెట్టింది పెళ్లి కూతురు. ఇంకా పెళ్లి కూతురు చేయి పట్టుకుని తన మీదకు లాక్కుని తన మంచం మీద కూర్చొని తనని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పెళ్లి కొడుకు. ఇప్పుడు చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? తను తల మెల్లగా ఊపుతుంది ఇష్టం అన్నట్టు. నేను ఏది చేయమన్నా నువ్వది ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తావా? చేస్తాను. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేయి, మనకి అడ్డుగా ఉంటాయి కదా. తను అలా కూర్చునే ఉంది కానీ తీయటం లేదు. తను కోపంగా పైకిలే అని తన మీద గట్టిగా అరిచాడు. తను భయంగా లేచి నుంచుని, నేను ఏది చెప్తే అదే చేస్తానన్నావు కదా. ఓ ఓ నా చేతితో తీయాలని ఆగవు కదూ. సరే నీ ఇష్టం, నేనే తీస్తాను. తను వద్దు వద్దు నేనే తీస్తాను. అది అది ఇప్పుడే మనకి ఏది వద్దు ప్లీజ్ అని అంటుంది. నాకు ఇప్పుడే కావాలి. కుదరదు అంటూ తన మీదకు వెళ్తున్నాడు. ఆ అమ్మాయి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ గోడ తగిలి ఆగిపోయింది. అతడు ఆమె దగ్గరకు వచ్చి తన నడు మీద చేయి వేసి తనను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఏంటి, ఏది నీకు ఇష్టం లేదు అంటూ తను వద్దన్నా తీశాడు. మెల్లగా తన పెడ మీద తన పెదవులతో రాస్తూ ఆ నగలన్నీ తీశాడు. చెవి కమ్మలు, చేతి గాజులు అలా ఒక్కొక్కటి తీసి తన చేతి వేళ్లతో మెల్లగా తనని అదిమాడు. అది తనకి చాలా నొప్పిగా ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు అతడి చేతిపై పడుతున్నాయి. అతడు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. తను అది భరించలేకపోతుంది. ప్లీజ్ వదలండి అని అంటుంది. అప్పుడు తన కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. తను ఎంత గింజుకున్నా వదలకపోగా ఇంకా గట్టిగా తనకి ఊపిరాడకుండా చేస్తున్నాడు. కాసేపటికి వదిలి తాను ఎత్తుకుని బెడ్ మీద పడేశాడు. తను లేచే అవకాశం కూడా లేకుండా తన మీదకి వెళ్ళిపోయాడు. తనని మెల్లగా ఆక్రమించుకున్నాడు. ఆమె ఏడుపు తనని ఏమాత్రం కరిగించలేదు. ఆ రాత్రి తన రోదన అరణ్య రోదనే అయ్యింది. తన ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు. తన ఇష్టంతో పని లేకుండా తనని సొంతం చేసుకున్నాడు. ఆ రాత్రి తనకి నరకం చూపించాడు. చాలాసేపటికి తనని వదిలి తన 2 బొగ్గలు గట్టిగా నొక్కిపట్టి, ఎలా ఉంది బేబీ నా పగ అంటూ తనని హత్తుకుని పడుకున్నాడు. అంతవరకు ఆపుకున్న దుఃఖం బయటికి వచ్చేసింది. అలా చాలాసేపే ఏడ్చింది. తన మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో తనకి ఏమాత్రం అర్థం కావట్లేదు. తనకు ఇంత నరకం ఎందుకు చూపించాడు? ఇంకలా రాత్రి కూడా గడిచిపోయింది. హీరో పేరు వచ్చేసి రాణా ప్రతాప్ వర్మ. తను 6 అడుగులు అందగాడు. ఒక సామ్రాజ్యానికి అధిపతి. తన కష్టజీతంతో ఎదిగిన ఏకైక మనిషి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. 2 చెల్లెళ్ళంటే ప్రాణం. తమ కోసం ఏమైనా చేస్తాడు. పెద్ద చెల్లి సంజన తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకి ఒక పాప కృతి. చిన్న చెల్లి లయ. తనకి సంబంధాలు చూస్తున్నాడు రానా. కానీ ఏది కూడా సెట్ అవ్వట్లేదు. రానా చాలా కోపిష్టి. ముక్కు మీద ఉంటుంది కోపం తనకి. తను ఏదైనా కావాలి అనుకుంటే దానిని ఎలాగైనా సొంతం చేసుకుంటాడు. ఎంతటి వాడైనా సరే తన మీదే విజయం సాధిస్తాడు రానా. ఇక మన హీరోయిన్, తన పేరు బృంద. అమ్మా నాన్నల ముద్దుల కూతురు. బృంద చాలా అందంగా ఉంటుంది. మంచి మనసున్న అమ్మాయి. తన అన్నయ్య కిషోర్, తన భార్య సంజన, తనే రానా చెల్లెలు. కిషోర్, సంజన తన అన్న తన పెళ్లికిచ్చిన విల్లాలోనే ఉంటున్నారు.
బృందాకి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం అయింది వేరే అబ్బాయితో. తన పేరే అభినవ్. పెద్దలు కుదిర్చిన సంబంధమైన బృంద అభినవ్ ఒకనొకరు అర్థం చేసుకుని, బృంద నాన్న అభినవ్ నాన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు కాబట్టి తమిద్దరు పిల్లలకి పెళ్లి చేస్తామని, తమ స్నేహం బంధంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని బృంద అభినవ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండానే ఇంక ఎంగేజ్మెంట్ కి రెడీ అయ్యారు. ఎంగేజ్మెంట్ లో ఇద్దరు చూసుకున్నారు. బృంద అభినవ్ ఇద్దరు ఇక అలానే ఉండిపోయారు, ఒకరినొకరు చూసుకుంటూ. ఏదో అలికిడైతే ఈ లోకంలోకి వచ్చారు. శుభముహూర్తంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లికి ఇంకా 3 నెలల వరకు ముహూర్తాలు లేవు అన్నారు పంతులు. ఇక మంచిది, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇక వాళ్ళకు కూడా ఇది మంచిగానే అనిపించింది. 1 నెలలో బాగా ఎంజాయ్ చేశారు. అభికి ఇక మాల్లో జాబ్ వచ్చింది. అర్జెంట్ గా జాయిన్ అవ్వాలని ఇక మెయిల్ కూడా వచ్చింది. తను అందరికీ చెప్పాడు, పెళ్లి ఇంకా 2 నెలలు పెట్టుకుని ఇప్పుడు వెళ్తే 6 నెలల వరకు రాలేను అంటున్నావు. ఇప్పుడు పెళ్లి చెయ్యాలి అన్న మంచి ముహూర్తాలు కూడా లేవు. ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ ఆలోచిస్తున్నారు. బృంద, నానా, మావయ్య, ఇప్పుడు ఏమయ్యింది? 6 నెలలు ఎలా అయిపోతుంది? తనను వెళ్ళనివ్వండి. తను తిరిగి వచ్చాక తర్వాతనే పెళ్లి చేసుకుంటాం. ఈ అవకాశం తనకు మళ్ళీ రాదు అని అన్నారు. ఇక అందరూ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి ఒప్పుకున్నారు తప్పక. పిల్లలు, మీరింత బాధ్యతగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇక 10 రోజులలో అభి యుఎస్ కి బయలుదేరాడు. బృందాకి చాలా దిగులుగా ఉంది. అభి తనని వదిలి వెళ్ళటం తన కంట కన్నీరు కనబడకుండా. బృంద, బాధగా ఉందా అని తలూపుతుంది బృంద. అభి బృంద నుదురు మీద ముద్దు పెట్టి, ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్ళటం లేదు, నాతో పాటు నీ జ్ఞాపకాలు కూడా తీసుకెళ్తున్నా చూడు అంటూ వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూపిస్తాడు తనకి. చూడు, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు, నేను వెళ్ళాక కూడా నువ్వు ఇలాగే ఉండాలి, సరేనా? బృంద కళ్ళు తుడుచుకుని, నువ్వు తొందరగా వచ్చే అభి అంటూ హ్యాపీగా తనకొక ముద్దిచ్చింది. బృంద, ఇది నువ్వేనా అంటూ షాక్ అయ్యాడు అభి. అవును నేనే, 6 నెలల వరకు నాకు దూరంగా ఉంటావు కదా, అందుకే ఇది. అభి కూడా బృంద నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. తనకు అన్ని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పి ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు. ఇక అభి యుఎస్ఏ వెళ్ళిపోయాడన్నమాట. బృంద అభి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ గడుపుతుంది. కాలం తన పని తను చేసుకుంటుంది. సంతోషంగా సాగే జీవితం అనుకుని మలుపు తిరుగుతుంది. ఒకరోజు అభి బృంద తల్లిదండ్రులు కారులో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి చనిపోయారు. ఆ ప్రమాదం బృంద జీవితాన్ని తలక్రిందులు చేసింది. ప్రాణ స్నేహితులు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. యుఎస్ఏ నుండి అభి రావడం కుదరలేదు. తను ఎంత ట్రై చేసినా రావడం కుదరలేదు. అభి పేరెంట్స్, బృంద పేరెంట్స్ ఒక్కసారిగా చనిపోవటంతో తనకంతా చీకటిగా ఉంది. అభి కూడా రావటం కుదరకపోవటంతో బృందాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. కిషోర్ కి కూడా అంతా శూన్యంలా ఉంది. ఈ ప్రమాదం వలని అనాథలుగా మార్చింది. తను కూడా బృందాన్ని ఓదార్చలేకపోతున్నాడు. కిషోర్ నలుగురికి తలకొరువు పెట్టి అంత్యక్రియలు జరిపించాడు. 2 వారాలు బృంద దగ్గరే ఉన్నారు. ఆ తర్వాత తనని కిషోర్ ఇంటికి రమ్మన్నాడు. అన్నయ్య, నేను ఎక్కడికి రాను, ప్లీజ్. ఈ ఇంట్లో అమ్మా నాన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఈ ఇంటిని విడిచి నేను ఎక్కడికి రాను అని ఏడుస్తుంది. కిషోర్ బృంద నుదుటి మీద ముద్దు పెట్టుకుని, లేదురా లేదు, నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా బాధపడతావు. ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు? అక్కడ మేమందరం ఉంటాం కదా అని అన్నాడు కిషోర్. ఒక చిన్న పాప బృంద దగ్గరకు వచ్చి, రా అత్త, మన ఇంటికి వెళ్దాం అని అడుగుతుంది. తన పేరు లవ్లీ. కిషోర్ సంయుక్తల కూతురు. తన వయసు 6 సంవత్సరాలు. అత్త రా అత్త అంటూ లవ్లీ బృంద గెడ్డం పట్టుకుని అడుగుతూ ఉంటే, బృంద తప్పకుండా వస్తా బంగారు అంటూ తన బొగ్గ మీద ముద్దు పెడుతుంది. ఏ నాన్న, అత్త మన ఇంటికి వస్తుందంటూ తన ఒళ్ళో కూర్చుంది. బృంద ఏడుస్తూ కిషోర్ని పట్టుకుంది. ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. బృంద అంటే తన వదిన సంయుక్తకి పెద్దగా ఇష్టం ఉండదు. మధ్య తరగతి కుటుంబం అని చిన్న చూపుగా చూస్తుంది. కానీ కిషోర్కి చెల్లెలంటే చాలా ఇష్టం. అందుకే సంపూర్ణ కూడా తన ఇంటికి తీసుకొచ్చినా ఏమీ అనలేకపోయింది. లవ్లీతో ఆడుకుంటూ తన బాధ మొత్తం మర్చిపోయింది. తను కూడా లవ్లీకి చాలా దగ్గరైంది.
తన పేరెంట్స్ కంటే బృందాతోనే ఎక్కువగా ఉంటుంది. కిషోర్కి బృందాన్ని అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. తను ముందులా ఉంటే కిషోర్కి సడన్ గా బిజినెస్ పని మీద విదేశాలకి వెళ్ళాలి, కానీ పాపని తీసుకెళ్లేరు. బృందాన్ని కూడా ఒక్కదాన్ని వదిలి వెళ్ళాలి అంటే భయంగా ఉంది. తను ఇప్పుడిప్పుడే పేరెంట్స్ పోయిన బాధ నుండి తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇప్పుడు ఎలా అని కిషోర్ ఆలోచిస్తున్నాడు. సంయుక్త కిషోర్ ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏమైంది కిషోర్, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? సంయుక్తకి విషయం అంతా చెప్తాడు. సంయుక్త, ఏంటి కిషోర్, దానికి ఇంతలా ఆలోచించాలా? మన బేబీని బృందాన్ని ఇక్కడ వదిలేసి వెళ్దాం. కిషోర్, అలా ఎలా వెళ్తాం సంయుక్త? తను ఇప్పుడు బాధ నుండి బయటపడుతుంది. ఈ టైంలో తనని ఒంటరిగా వదిలి వెళ్ళటం చింతించకు కిషోర్. మా అన్నయ్య చెల్లెలు ఉన్నారు కదా, ఇద్దరిని అక్కడే ఉంచుదాం, ఏమంటావు? కానీ రానా ఇండియాలో లేడు కదా, తను ఈ రోజు ఉదయం వచ్చేసాడు. రేపు తను మన ఇంటికి వస్తున్నాడు, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడే తన బాధ నుండి కోలుకుంటున్న బృందా జీవితంలో రానా రాకతో మలుపు తిరుగుతుందన్నమాట స్టోరీ. ఉదయం సూర్యకిరణాల మీద పడడంతో నిద్ర లేచింది, కానీ తన మనసు ఎందుకో చాలా దిగులుగా ఉంది. సంయుక్త, బృందా, నాకు ఒక పని ఉంది, నేను బయటికి వెళ్తున్నాను, పాపను రెడీ చేసి స్కూల్కి పంపు. సరే వదినా, నేను పంపిస్తాను. సరే, నేను వెళ్తున్నాను, జాగ్రత్త, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది సంయుక్త. తను రెడీ అయ్యి లవ్లీని కూడా రెడీ చేసి స్కూల్కి పంపి తనకి బోరుగా ఉండడంతో టీవీ చూస్తూ కూర్చుంది. అప్పుడే ఎంటర్ అయ్యాడు మన హీరో రానా ప్రతాప్ వర్మ. చాలా కోపంగా ఇంట్లోకి వచ్చాడు. సంయుక్త అని అరిచాడు. బృందాకి అతను ఎవరో తెలియదు. ఎవరు మీరు అని చాలా నెమ్మదిగా అడిగింది. రానా, సంయుక్త ఎక్కడా అని మళ్ళీ అరిచాడు. బృందా భయంగా వదిన బయటికి వెళ్ళింది అని చెప్పేలోపు తనకి కాల్ చేసి 10 నిమిషాల్లో నువ్వు ఇంట్లో ఉండాలి అని ఫోన్ కట్ చేసేశాడు రానా. రానా సోఫాలోకి వెళ్ళి కూర్చుని నాకు కాఫీ కావాలి అన్నాడు బృందాన్ని చూస్తూ. బృందా చూస్తూ నుంచుంది. రానా కోపంగా చెప్తుంది నీకే, వెళ్ళు అని అన్నాడు ఫోన్ చూసుకుంటూ. బృందా వంటగదిలోకి వెళ్లి కాఫీ కలుపుతుంది. తన కంట్లో నీళ్లు బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి. తన మీద ఇలా గట్టిగా ఎవరూ అరవలేదు. సంయుక్త 10 నిమిషాల్లో రానా ముందుంది. రానా తనని చూసి, బాగుంది, 10 నిమిషాల్లో వచ్చావు, నేను ఇంటికి వస్తానని తెలిసి కూడా బయటికి వెళ్ళావా అంటూ సంయుక్తని తిడుతున్నాడు రానా. ఈలోగా బృందా కాఫీ తీసుకుని రానా ముందుకు వచ్చి కాఫీ అంది. అసలే కోపంలో ఉన్న రానా, కాసేపు వెయిట్ చేసి ఉండలేవా అని మళ్ళీ తన మీద అరిచాడు. బృంద ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తుంది. సంయుక్త, అన్నయ్య ప్లీజ్, ఎందుకు అలా వస్తున్నావు, అరవద్దు, తను కిషోర్ సిస్టర్, మా అత్త మామ చనిపోయాక తను ఇక్కడే ఉంది, తనకు నువ్వెవరో తెలియలేదు. బృంద అలా ఏడుస్తూ నుంచుంది. అప్పుడు చూశాడు రానా బృంద ముఖాన్ని. చాలా అందంగా ఉంది అనుకున్నాడు. సంయుక్త, బృందా, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే వదినా అంటూ తన చేతిలో కాఫీని చూసి రానాని చూసింది. నాకిప్పుడు మూడ్ లేదు అని అన్నాడు. తన కాఫీ కప్ ను తీసుకుని వెళ్ళిపోయింది. రానా సంయుక్తతో నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు. రానా కోపంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చినట్టో ఎందుకు వెళ్ళినట్టో. బృంద ఏడుస్తూ తన గదికి వెళ్ళింది. సంయుక్త బృంద దగ్గరికి వెళ్ళి, సారీ బృంద, తను మా అన్నయ్య, తను ఎప్పుడూ అలానే ఉంటాడు, తనకి కోపం ఎక్కువ, తను నేను ఏదైనా అనుంటే సారీ బృంద అని అంది సంయుక్త. బృంద కళ్ళు తుడుచుకుని, అయ్యో సారీ ఎందుకు వద్దా, తను మీ అన్నయ్యని నాకు తెలియదు కదా, నేను తనని అలా భయంగా చూశాను అని కోపం వచ్చిందేమో. తన ఇంటికి వచ్చి ఎవరితోనూ చాలా కోపంగా ఫోన్లో మాట్లాడారు, నాకు భయం వేసింది, అది నేను నీకు చెప్పడం మర్చిపోయాను, నాకు అర్జెంట్ పని ఉండి వెళ్ళాను, తను వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను అని తనకి కోపం వచ్చి అలా అన్నాడు. సరే వదిన, ఇక ఆ విషయం వదిలేసాయి. సంయుక్త, బృంద మీతో ఒకటి చెప్పాలి. ఏంటో వదినా చెప్పండి. అది నేను మీ అన్నయ్య కొన్ని రోజులు విదేశాలకు వెళ్ళాలి, నువ్వు లవ్లీ మా అన్నయ్య ఇంట్లో ఉండాలి, అక్కడ మా చెల్లెలు కూడా ఉంటుంది, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, మీ అన్నయ్య నిన్ను వదిలి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు, ఇది బిజినెస్ కి సంబంధించింది, మేము అక్కడికి వెళ్ళడం చాలా చాలా అవసరం, ఇంకో వారంలో వెళ్ళాలి. బృందా, అయ్యో వదినా, దానికి ఇంతలా అడగాల, మీరు హ్యాపీగా వెళ్ళిరండి, నేను పాప ఇక్కడే ఉంటాము. సంయుక్త, థ్యాంక్ యూ బృందా, ఈ విషయం నీ అన్నయ్య కూడా చెప్తాను అని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఇంకొక వారం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. బృందాని పాపని రానా వచ్చి తీసుకెళ్లాడు. బృంద ఇంటిని చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. అందంగా ఉందే ఇల్లు, ఇంటి చుట్టూ తోట చాలా నచ్చింది బృందాకి. రానా కారు దిగి పాపని ఎత్తుకుని రా బంగారు మనం లోపలికి వెళ్దాం అంటూ వెళ్ళిపోయాడు. బృంద కోపంగా కనీసం లోపలికి రాను కూడా చెప్పకుండా వెళ్ళాడు. చూడు ఏ మనిషి ఇతను, ఛ అనుకుంటూ సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళి హా అంటూ ఇంటిని చూస్తుంది. ఇలా ఎవరైనా చూస్తే బాగోదు, ఛే నోరు తెరిచి చూస్తే అని సోఫాలో కూర్చుంది. చాలాసేపటికి రానా వచ్చి తన ముందు నిలబడ్డాడు. బృంద రానాని చూసి టక్కున లేచి నిలబడింది. రానా అమర్ అని అరిచాడు. కాదు పిలిచాడు. తను పిలిచినా అరిచినట్టే ఉంటుంది లేండి, తన వాయిస్ అలాంటిది మరి. అమర్ రానా దగ్గరికి వచ్చి చెప్పండి బాస్ అని అన్నాడు. రానా తనకి పైన ఒక రూమ్ ఇవ్వు అంటూ బృందాన్ని చూస్తూ చెప్పాడు. బృంద భయంతో తలదించుకుని ఉంది. అమర్ తన లగేజ్ తీసుకుని రండి మేడం అంటూ తన గదికి తీసుకెళ్లాడు. బృందాకి రూమ్ చూపించి అమర్ వెళ్ళిపోయాడు. తను ఫ్రెష్ అయ్యి బెడ్ మీద అలా పడుకుని ఇంతకీ ఇతను మనిషేనా, ఎప్పుడు చూడు ఇంత నోరేసుకుని అరుస్తూ ఉంటాడు, తనని చూస్తేనే నాకు భయంగా ఉంది, ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో ఏంటో అంటూ పడుకుంది. అలా ఎంతసేపు పడుకుందో తెలియదు. డోర్ కొడుతున్న శబ్దం వినిపించి లేచి డోర్ ఓపెన్ చేసింది. పని మనిషి, మేడం డిన్నర్ చేయడానికి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళు. పనమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత బృంద ఫ్రెష్ అయ్యి డైనింగ్ దగ్గరికి వెళ్ళింది. బృంద డైనింగ్ హాల్ చూసి షాక్ అయ్యింది. బృంద మనసులోనే ఏంటి ఇన్ని ఐటమ్స్, తినడానికేనా అని మనసులో అనుకుంటూ వెళ్లి సీట్ లో కూర్చుంది. లవ్లీకి రానా అది ఇది అంటూ చాలా ఐటమ్స్ వడ్డించాడు. మాము నేను ఐటమ్స్ తినలేను అంటూ తల తిప్పుతుంది. రానా నవ్వుతూ మనోహరమైన మొక్క కవలికలను చూస్తున్నాడు. తిను బంగారు అని అంటూ ప్రేమగా తినిపించి తన బొగ్గలు పట్టుకుని లాగాడు. బృంద రానాని చూస్తూ ఇతనికి నవ్వడం కూడా తెలుసా అంటూ లవ్లీని చూసి నీకు ఇది డైజెస్ట్ అవ్వదు కన్నా, కొంచెం తిని పాలు తాగు సరేనా. బృంద అలా చెప్తూ ఉంటే రానా తనని చూస్తున్నాడు. ఇప్పుడు తన ఫేస్ లో కోపం లేదు. అందరూ తినేసి రూమ్స్ కి వెళ్లారు. బృంద లవ్లీకి టైంకి కథలు చెప్పి పడుకోబెట్టడం అలవాటు. ఈ రోజు కూడా తనకి కథలు చెప్తుంది. తన ముందు కూర్చుని ఈ రోజు నీకు బ్యూటీ అండ్ ది బెస్ట్ కథ చెప్తాను అంటూ ఉదయం రానా కారు ర్యాష్ గా డ్రైవ్ చేయడం గుర్తొచ్చి ఇక్కడ ఉందే మృగం, తను మీ మాము, ఇతను కూడా మీ మామూలాగా కోపం ఎక్కువ, అలా కథ చెప్తుంది. రానా మెల్లగా బృంద వెనక నిలబడ్డాడు. లవ్లీ ష్ అని చెప్పకో అంటూ మెల్లగా సైగ చేసింది. బృంద రానా మీద కోపం అంతా బీస్ట్ కథలో చెప్తుంది. లవ్లీ అత్త అత్త అంటూ సైగ చేస్తుంది. బృంద అది పట్టించుకోకుండా లవ్లీ మార్నింగ్ మీ మాము ఎలా డ్రైవింగ్ చేశాడు, పక్కనే చిన్న పాప ఉంది అని అసలు చూడలేదు, కామన్ సెన్స్ కూడా లేదు అసలు, మరీ రాక్షసుల్లా పెట్టుకున్నాడు ముఖం. లవ్లీ అత్త మామ వచ్చాడు, నీ వెనకే ఉన్నాడు. బృంద వెంటనే బెడ్ మీద నుండి లేచి తన చున్నీ తీసుకుని రానా వీపు చూసింది. తను చాలా కోపంగా జేబులో చేతులు పెట్టుకుని తన ముందుకు వెళ్తున్నాడు. బృంద భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంది. తన గోడకి తగిలి ఆగిపోయింది. రానా తన ముందు ఆగి చేతులు కట్టుకుని తననే చూస్తూ ఉన్నాడు. బృందాకి చాలా టెన్షన్ గా ఉంది. ఇతనేంటి ఇలా చూస్తున్నాడు, నేను బీస్ట్ అన్నాను కదా అందుకే కోపంగా ఉన్నాడా, ఇప్పుడు ఎలా అని మెల్లగా రానాకి టచ్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోయింది. రానా పాపను తీసుకుని తన గదికి వెళ్ళిపోయాడు. బృంద గార్డెన్ లోకి వెళ్లి ఊపిరి తీసుకుంది. అమ్మో కొంచెంలో బతుకుపోయాను అంటూ అలా చల్లగాలికి తిరిగి తన గదికి వెళ్లి పడుకుంది. మరి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ ఈ స్టోరీ ఎక్కడైనా విన్నట్లయితే కామెంట్ చేయండి, లేదు విన్నా కూడా మళ్ళీ వింటాము అంటే నేను తప్పకుండా కంటిన్యూ చేస్తాను.